దేవుడు కృపను బట్టి మనల్ని ఈ రోజున సంవత్సరంలోకి ప్రవేశపెట్టారు. దాన్ని బట్టి ప్రభు మన ఎంతో కృతజ్ఞమై ఉండాలి. ఈ సమయంలో మరి చెన్నై నుండి దేవదాసు మాథ్యూ గారు నూతన సంవత్సరం యొక్క మెసేజ్ ను మనకు అందించబోతున్నారు. దైవదాసుని ఆత్మ సహాయం నిమిత్తం సోదరులు శామ్యూల్ రాజు గారు వచ్చి ప్రార్థన నడిపించిన తర్వాత సమయాన్ని దేవదాసు గారు ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృప కలిగిన మా దేవ, మహిమా స్వరూపుడా, మహిమగల మా రాజా, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి, అతి శ్రేష్టమైన నామానికి, శక్తి కలిగిన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కృప ద్వారా తండ్రి గడిచిన 2021 సంవత్సరం అంతట్లో మీరు కాపాడారు. ప్రభువా, 2021 సంవత్సరాన్ని ముగించి 22వ సంవత్సరంలో అడుగు పెట్టడానికి మీరు అనుగ్రహించిన ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. ప్రభువా, ఈ యొక్క సంవత్సర ఆరంభంలో ఈ యొక్క మాటలు వినడానికి మేము ఈ యొక్క సన్నిధానంలో చేరువచ్చుగా ప్రభువా, మీరే మూలను త్వరపెట్టండి. ఈ దాసుని మీరు నిలవబెట్టి ఆత్మతో నింపి మాథ్యూ గారిని మాకు కావాల్సిన వర్తమానాన్ని మీరే మాకు అందించమని అడుగుతున్నాం. మీరు వచ్చిన ప్రతి బిడ్డను వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించుకొని ట్రాన్స్లేట్ చేసిన సహోదరులు మీరే నడిపించమని మీకు ఘనత మహిమ ప్రభావాలు ఆరోగించుకుంటూ యేసుక్రీస్తు గారి వేడుకలు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Brother, praise the Lord. Yes, brother. We are. Happy New Year. Am I audible? Yeah, you are audible to me. Some disturbance from that side? Yeah. బాబు మెను అన్ని మిగతావన్నీ ఆపేసేయండి అమ్మా. చార్జ్ బెటర్. మెను is okay? Yes. Praise the Lord, and I think it's a right time to wish you all a very happy new year. దేవునికి స్తోత్రము. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇది చాలా అనువైన సమయంగా నేను భావిస్తూ ఉన్నాను. We have just entered into the new year. మనం ఇప్పుడే నూతన సంవత్సరంలోకి ప్రవేశించాం. It is our hope and prayer that the new year will be happy. మనము ఈ యొక్క నూతన సంవత్సరము మన జీవితాల్లో సంతోషాన్ని, ఆనందాన్ని కురిపిస్తుందని మనం నిరీక్షిద్దాం. Last year also, when we started the new year, we wished everybody happy new year. పోయిన సంవత్సరం కూడా ఇదే విధంగా నూతన సంవత్సరం వచ్చినప్పుడు మనం కూడా ఏమనుకున్నామంటే హ్యాపీ న్యూ ఇయర్ అని లేక నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేసుకున్నాం. But during the year, a lot of things were not so happy. అయితే గత సంవత్సరంలో జరిగిన పరిస్థితులు అంత సంతోషకరంగా లేవు. We know how many of our people whom we know well were taken away from this world. మనం తెలుసుకున్న అనేక మంది సహోదరులు ఈ లోకాన్ని వారు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. Those who are known to us and close to us and dear to our hearts. మన హృదయాలకి ఎంతో సమీపంగా ఉన్న వాళ్ళు, మనకు ప్రియులైన వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి గత సంవత్సరంలో వెళ్ళిపోయారు. But the Lord has spared our life and your life. అయితే దేవుడు ఆశ్చర్యకరంగా నీ జీవితాన్ని, నా జీవితాన్ని ఆయన కాపాడాడు. Why did he spare our life? ఎందుకు మన జీవితాలను ఆయన కాపాడి కొనసాగిస్తున్నాడు? Is it because we are more healthier and more righteous than those who died? అంటే మనము చనిపోయిన వాళ్ళకన్నా మనం చాలా నీతిమంతులము లేక ఆరోగ్యవంతులమని దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడు, మనల్ని కాపాడాడు అంటారా? Or we are more healthier and more younger than those who died? చనిపోయిన వాళ్ళకన్నా మనం చాలా ఆరోగ్యవంతులము లేక యవన ప్రాయులమని దేవుడు మనల్ని కాపాడాడని మీరు అనుకుంటున్నారా? Definitely not.
అది అలా కానే కాదండి. We can read a portion from Luke chapter 13 and verse number 6 onwards, where Jesus is mentioning about a parable. మనము లూకాసు వార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ యేసుక్రీస్తు వారు ఒక ఉపమానాన్ని తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. And verse 6 says, there was a fig tree planted in the vineyard. అక్కడ 6వ వచనంలో చూస్తున్నాం, ఒక మనుషునికి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉంది. He came searching for fruit and he found none. అతడు దాని పండ్లు వెదక వచ్చాడు, కానీ అతనికి ఏమీ దొరకలేదు. And he said to the master, for 3 years I came searching for fruit and I found none. అని అంటా ఉన్నాడు, 3 ఏళ్ల నుంచి నేను ఈ విధంగా ఈ అంజూరపు చెట్టుకు దగ్గరకు వచ్చి పండ్ల కోసం వెతుకుతున్నాను, కానీ నాకు ఏమీ దొరకలేదని చెప్తా ఉన్నాడు. So he says to the gardener, cut it off, it is wasting the ground. ఆ తోటమాలతో చెప్తా ఉన్నాడు, దీన్ని నరికివేయండి, దీనివల్ల ప్రయోజనం లేదు, నేల వ్యర్థమైపోతుంది అని చెప్తున్నాడు. The master is pleading, the gardener is pleading with the master and says, please leave it for 1 more year. అయితే ఆ తోటమాలి యజమానునితో ఆయన బ్రతిమలాడుతా ఉన్నాడు, అయ్యా 1 సంవత్సరం దీన్ని ఉండని అని అడుగుతున్నాడు. And he says, I will dig around it, pour water and manure it, and let us wait for 1 more year. నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయినట్లు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అని ఆ యొక్క తోటమాలి యజమానుని బ్రతిమలాడుతూ ఉన్నాడు. And who knows, maybe next year it might bear fruit. మనకు తెలియదు, ఒకవేళ నేను వచ్చే సంవత్సరం కూడా ఫలం పండొచ్చేమో. So that tree's life was spared for 1 more year to see if it will bear fruit at least this year. ఆ యొక్క అంజూరపు చెట్టును మరొక సంవత్సరం బ్రతకడానికి అనుమతిస్తా ఉన్నాడు, ఎందుకంటే మరొక సంవత్సరంలో అయినా ఫలము ఫలిస్తుందనే ఉద్దేశంతో దాన్ని బ్రతుకునిస్తా ఉన్నాడు. So maybe the Lord has spared your life and my life to see if at least this year we will have some fruit that will bring glory to God. అందుకనే దేవుడు మన జీవితంలో మరొక సంవత్సరాన్ని, ఆయన నూతన సంవత్సరాన్ని మనకి అదనంగా ఎందుకు ఇస్తున్నాడంటే, ఈ సంవత్సరమైన దేవుని కొరకు ఆత్మీయ ఫలాలు పొందేవాళ్ళంగా ఫలించేవాళ్ళంగా ఉండాలనే ఉద్దేశం కాబట్టి. What kind of fruits does God want from our life? ఎలాంటి రకమైన పండ్లను దేవుడు మన జీవితంలోంచి ఆయన ఆశిస్తా ఉన్నాడు? The Bible speaks about at least 2 kinds of fruits. ఆ బైబిల్ గ్రంథము 2 రకాలైనటువంటి పండ్లను గురించి వివరిస్తా ఉంది. Number 1 is the attitude fruits or behavioral patterns that should come from our life. ఒకటేంటంటే మన ప్రవర్తన ఫలములను, అటువంటి రకాలైన ఫలాలను దేవుడు మన దగ్గర నుంచి ఆశిస్తా ఉన్నాడు. That will affect our character. అది మన యొక్క స్వభావాన్ని ప్రభావితం చేసేదిగా ఉంటుంది. You see, if you read Galatians chapter 5 and verse number 22 and 23, గలతీ పత్రిక 5వ అధ్యాయము 22, 23 వచనాలు చూసినట్లయితే అక్కడ ఆ ఆత్మ సంబంధమైన ఫలాలను మనం చూస్తాం. the fruit of the spirit is mentioned there. అక్కడ ఆత్మ ఫలమేమనగా అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. 9 items are there. అక్కడ 9 రకాల విషయాలు మనం చూస్తున్నాం. We have no time to look into all those items now. అయితే మనకు సమయం లేదు అన్ని విషయాలను మనం చూడడానికి. And the fruit of the spirit there begins with love, joy, peace, long suffering, and the list goes on. అయితే ఆత్మ ఫలాల గురించి మనం చూస్తున్నప్పుడు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, అలాగ ఒక లిస్ట్ కొనసాగుతూ ఉంది. You see, those are all qualities which really we can find in the Lord Jesus Christ. ఈ యొక్క లక్షణాలన్నీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మనం చూడవచ్చు. So we can say we need to be filled with the Christ likeness. కాబట్టి మనము యేసుక్రీస్తు తత్వాన్ని మన జీవితంలో ఇనుమడింప చేసుకోవాలండి. That is the first fruit. That is, attitude of our heart should produce like a fruit. అది మన హృదయపు యొక్క వైఖరిగా ఉండాలి. అటువంటి ఫలాలు మనము మరి ఫలించే వాళ్ళంగా ఉండాలి. Our love should increase this year. ఈ సంవత్సరంలో మన ప్రేమ ఇంకా పెరగాలి. Our love for the Lord and love for his word and love for the people of God should increase this year. దేవుని యొక్క వాక్యం పట్ల, దేవుని పట్ల, దేవుని యొక్క ప్రజల పట్ల ఈ సంవత్సరంలో మన ప్రేమ అంతకంతకు అభివృద్ధి చెందాలి. You see, the Lord was telling to the Ephesian church, you left your first love. ఆ ఎఫెసు సంఘానికి మరి ప్రభువారు అంటా ఉన్నారు, నీ యొక్క
ఆ యొక్క తొలి ప్రేమ లేక మొదటి ప్రేమను నువ్వు విడిచిపెట్టావని చెప్తా ఉన్నాడు. See, as years go by, usually our love and our faith grows downwards. అయితే మనము సంవత్సరాలు గడుస్తుండగా మరి యొక్క మన ప్రేమ తగ్గిపోతా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. But then may our love for the Lord increase this year. అయితే ఈ సంవత్సరంలోనైనా దేవుని కొరకు దేవుని పట్ల మన ప్రేమ అభివృద్ధి పొందే విధంగా ఉండాలి. Our love for the word of God should increase this year. దేవుని వాక్యం పట్ల మన యొక్క ప్రేమ పెరిగేటట్టుగా ఉండాలి. Not only that, it says the second fruit is joy. రెండవదిగా మనం చూసినట్లయితే ఆ యొక్క సంతోషము అని చూస్తున్నాం. Yes, we should be filled with the joy of the Holy Spirit. అయితే ఆత్మ సంబంధమైనటువంటి సంతోషం మన హృదయంలో నింపబడి ఉండాలి. You might say, brother, when we are surrounded by pandemic and corona and now Omicron, how can we be joyful, brother? సహోదరా, ఈ చుట్టూ ఈ యొక్క మహమ్మారి ఉంది, ఒమిక్రాన్ వస్తా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మరి హృదయంలో సంతోషం ఏ విధంగా నింపబడుతుందని మనం అనుకోవచ్చు. The joy of the Holy Spirit is not based upon the surroundings. ఆత్మ సంబంధమైన సంతోషము మన చుట్టూ ఉండే పరిస్థితుల పైన ఎటువంటి పరిస్థితులు ఆధారపడదు. It is the joy of the Holy Spirit in our hearts. అది మన హృదయంలో పరిశుద్ధాత్మ యొక్క సంతోషముతో నింపబడి ఉంటుంది. అది It is based upon the fact that the Lord is in control of everything that happens to us. అయితే మన జీవితంలో జరిగే ప్రతి ఒక్క పరిణామ క్రమము అది దేవుని యొక్క నియంత్రణలో ఉంది కాబట్టి పరిశుద్ధాత్మని యొక్క ఆ యొక్క సంతోషము మన హృదయాలను నింపబడి ఉంటుంది. So let us put on a joyful face, be happy for this new year. అయితే ఈ యొక్క నూతన సంవత్సరంలో ఒక సంతోషకరమైన ముఖాన్ని మనం కలిగి ఉండి ఆ యొక్క సంతోషంతో ముందుకు కొనసాగుదాం. Then there is peace, then long suffering and gentleness and goodness, kindness and self-control. తర్వాత మనం చూస్తున్నాం సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆచారగ్రహం. ఈ విధంగా ఇటువంటి ఆత్మ ఫలాలు మనం ఫలించే వాళ్ళంగా ఉండాలి. So these are called as attitude fruits. ఇవన్నీ కూడా మన వైఖరికి సంబంధించినటువంటి ఫలాలుగా మనం చూడవచ్చు. But the Bible also tells us about action fruits. అయితే క్రియల ఫలాల గురించి కూడా బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది. If you look at Romans chapter 1 and verse number 13, ఆ రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నానండి. there we, please. నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదైనాను పొందవలనని అనేక పర్యాయములు మీ వద్దకు రానుద్దేశించుతును గాని ఇది వరకు ఆటంకపరచబడి తిని. Apostle Paul says, I tried to come to your place many times. ఆ పౌలు అంటా ఉన్నాడు, మీ ప్రాంతానికి రావాలని నేను అనేక సార్లు ప్రయత్నించాను, But I was hindered. అయితే నేను ఆటంకపరచబడ్డాను. Why did I want to come to your place? నేను ఎందుకు మీ మధ్యలోకి రావాలని ఆశపడుతున్నాను? I wanted to come to Rome not for sightseeing. నేను ఆ రోమపట్నం పరిసర ప్రాంత అందాలను చూడడానికి నేను రావటం లేదు. But I want to see some fruit among you. అయితే నేను మీలో కొన్ని ఫలాలు చూడాలని నేను ఆశపడతాను. Just like among other Gentiles, I wanted to have some fruit among you. అన్య జనులలో ఫలము పొందినట్లుగా మీలో కూడా ఫలాలు కొరకు నేను వచ్చాను, వద్దామనుకున్నా. What is that fruit? ఏంటండి ఆ ఫలము? That is the fruit of souls won for the Lord. అయితే ఆత్మ సంబంధమైన ఫలాలు, దేవుని కొరకు పండేటటువంటి ఫలాలను ఎదురు చూస్తున్నాను. Yes, this is one of the action fruits that we can produce for the glory of the Lord in this coming year. ఈ సంవత్సరంలో దేవుని కొరకు క్రియల ఫలాన్ని మనం పండించే వాళ్ళంగా ఉండాలి. When you share the gospel to someone and he or she receives the Lord Jesus, that is indeed a fruit that is born for the Lord. ఈ యొక్క సంవత్సరంలో దేవుని యొక్క సువార్తను మనం ప్రకటించినప్పుడు ఎవరైనా అన్యులు దేవుని యొక్క వాక్యాన్ని లోబడి దేవుని విశ్వసించి అంగీకరిస్తే మనము ఆ యొక్క క్రియల ఫలాన్ని మనం చూడగలం. So let us decide for ourselves, Lord, I will try to bear some fruit of this kind this year. At least one fruit I must bring to your fold. మనం దేవునిలో సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఈ సంవత్సరంలో ఇటువంటి ఫలాన్ని, కనీసం ఒక్క ఫలాన్నైనా నీ కొరకు నేను ఫలించేవాడుగా ఉండాలని మనం అందరం ప్రార్థన చేద్దాం. Yes, one soul I want to bring unto your fold. ఒక్క ఆత్మనైనా నీ సన్నిధికి నేను ఈ సంవత్సరం తీసుకొని రావాలని ఆశ కలిగి ఉందాం. And not only that, అంత మాత్రమే కాదు, when you come to Colossians chapter 1 and verse number 10, ఆ కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని మనం వద్దామండి. Apostle Paul speaks about another action fruit. అక్కడ
అపోస్తలుడైన పౌలు మరొక క్రియా ఫలాన్ని చూపిస్తా ఉన్నాడు. Can we read Colossians 1:10? Yeah, it is combined, brother, 9 to 12 in Telugu. It is Okay. combined. I will read for you in Telugu. Okay, not the whole thing, but just read, be fruitful in good work. Yeah. మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారునై ప్రతి సత్కార్యములలో సఫలులగుచు అనే మాట చూస్తున్నామండి. Okay, that word fruit is there? బట్ No fruit. no fruit is there, but సత్కార్యం, good things, you told. Yeah. Good Good works. Be fruitful in good works. Yes, ప్రతి సత్కార్యములలో సఫలులు. Yeah, ఫలం. Okay. So, as believers in the Lord Jesus, the Lord wants us to do good works, not for salvation, but because we are saved. మనము దేవుని చేత రక్షించబడ్డాము కాబట్టి మనము ప్రతి సత్కార్యాలు మనం చేసే వాళ్ళంగా ఉండాలి, మంచి పనులు చేసే వాళ్ళంగా ఉండాలి. In Ephesians 2:10, Apostle Paul says, you are created for good works. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తున్నాం, మనం మంచి పనులు చేయడం కొరకే మనం సృష్టించబడ్డాం. James 2:26 says, if you don't have work, then your faith is dead. యాకోబు పత్రికలో మనం చూస్తున్నాం, మీలో క్రియలు లేనట్లయితే మీ విశ్వాసం మృతమే. క్రియలు లేని మరి విశ్వాసం మృతముగా మనం చూస్తా ఉన్నాం. So the Lord has spared our life for one more year to see whether we will do some good works this year to bring glory to the Lord. ఈ మరొక సంవత్సరం, నూతన సంవత్సరాన్ని మన జీవితంలో దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడంటే దేవుని కొరకు ఆత్మ సంబంధమైన లేక క్రియల ఫలాన్ని ఫలించాలి, దేవునికి మహిమ తీసుకొని రావాలని దేవుడు మనల్ని ఈ సంవత్సరాన్ని ఇచ్చాడు. See, when we do some good works, what happens is our life becomes of some blessing to others. ఎప్పుడైతే మనం మంచి పనులు చేస్తున్నామో మన జీవితము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. A Christian is someone who is living for others for the glory of God, not for himself or selfishly for his own family. క్రైస్తవుడు అనేవాడు ఇతరులకు ఆశీర్వాదకరంగా జీవించాలి, దేవునికి మహిమకరంగా ఉండేటట్టు జీవించాలి, కానీ తన స్వార్థం కొరకు తన కుటుంబం కొరకు ఆయన జీవించేవాడుగా ఉండడానికి వీల్లేదండి. We read about a sister in in Acts chapter 9 verse 36 about Dorcas or Tabitha. మనం అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 36వ వచనములో మనము తబితాను గురించి మనం చదువుతాం. We read there that she was full of good works. మనం అక్కడ చూస్తాము, ఆ తబిత అనే ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండేను. బహుగా, that means full of. అంటే అనేక మంచి పనులు చేసింది. In the English it says full of, that means there is no place for anything else. ఆమె జీవితంలో మరొక పని లేదండి, ఆమె జీవితం అంతా ఈ మంచి కార్యాలు చేయడంలో నిమగ్నమైంది. If I say one glass is full of water, there is no place for pouring some more. నేను ఒక గ్లాసు నిండా నీరు ఉంది అని చెప్పానంటే ఇక మరి ఒక చుక్కను పోయడానికి కూడా వీల్లేదు. If person is full of good works, there is no time for doing anything bad or evil. ఒక మనిషి జీవితంలో సంపూర్ణంగా మంచి పనులతో నింపబడి ఉందంటే ఇక వేరే పనులు మంచి గాని చెడు గాని చేయడానికి అవకాశమే లేదు. Yes, during this new year, let our life be filled with good works. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మన జీవితాలలో ఆ యొక్క మంచి పనులతో మనం నింపబడి ఉందాం. When we are filled with good works, who gets the glory? మనము మంచి పనులతో నింపబడినట్లయితే ఎవరికి మహిమ వస్తుందండి? When the fruit is borne by the tree, who gets the glory? The tree gets the glory or the farmer gets the glory? ఒకవేళ ఒక చెట్టుకి మంచి ఫలం వస్తే ఆ వృక్షానికి మహిమ ఉంటుందా, లేక ఆ తోటమాలికి ఆ వ్యవసాయదారుడికి మహిమ వస్తుందా? The owner gets the glory or the tree gets the glory? ఆ యొక్క యజమానుడికి గొప్పతనం ఉంటుందా, లేక ఆ యొక్క చెట్టుకు ఉంటుందా? చెప్పండి. In Matthew 5 verse 16, Jesus says, people will see your good works and glorify your Father in heaven. గమనించండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో చూసినప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు, మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. Yes, your works be seen by people and they will not glorify you, but they will glorify God. అయితే మీ సత్క్రియలు చూసినప్పుడు మిమ్మల్ని వారు గొప్ప చేయరు గాని
పరలోకమందున్న మీ తండ్రిని వారు మహిమపరుస్తారు. Yeah, sometimes when we do a lot of good works, you might say, brother, nobody is telling thanks, brother. Nobody is recognizing what I am doing, brother. మనం కొన్ని సందర్భాల్లో మంచి పనులు చేసిన సందర్భంలో మనం అంటా ఉంటాం, అయ్యా నేను ఇన్ని మంచి పనులు చేసినా కూడా నన్ను ఎవరు గుర్తించడం లేదు, నాకు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పడం లేదని మనం చాలా వాపోతూ ఉంటాం. Don't worry, brother. It is for the glory of God. He is glorified. That is enough. మీరేమి దాని గురించి చింతించొద్దు, అది దేవునికి మహిమ, దేవుడే మహిమపరచబడతాడు. All right. So action fruits include soul winning and also good works. ఈ యొక్క క్రియల ఫలాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆత్మ ఫలాల గురించి, మన ఆత్మల సంపాదన, అదే విధంగా సత్క్రియల గురించి మనకు తెలియజేస్తా ఉంది. Thirdly, when you come to Philippians chapter 4 verse 17, మూడవదిగా మనం చూసినట్లయితే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము verse 17, 17వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4:17, నేను ఈవిని అపేక్షించి ఇలాగూ చెప్పుట లేదు గాని మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. Paul was in the jail in Rome. పౌలు రోమా జైలులో చెరసాల్లో ఉన్నాడు. The church at Philippi collected some money and sent through Epaphroditus. ఫిలిప్పీలో ఉండే సంఘము కొంత సొమ్మును సేకరించి ఎపఫ్రోదితు ద్వారా మరి పౌలుకు పంపిస్తా ఉన్నారు. And Paul says, I am not desiring your gift. పౌలు అంటా ఉన్నాడు, నేను మీ దగ్గర ఈవిని నేను అపేక్షించడం లేదు. But when you are giving this gift, actually it is fruit that is abounding to your account. అయితే మీరు నాకు ఈవిని నేను అపేక్షించట్లేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని నేను అపేక్షిస్తున్నాను అంటున్నాను. That means giving to the Lord and giving to the ministry is actually a fruit that you can bear for the Lord. ఎప్పుడైతే మనం పరిచర్యకు లేక దేవునికి మనము ఈవి ఇస్తున్నామో అది మన యొక్క అకౌంట్ లో మనకు విస్తారమైన ఫలం మనకు వస్తుందండి. Usually when you give, you are losing from your account. ఎప్పుడైతే మనం ఇస్తామో మన లెక్కల నుంచి డబ్బులు పోతాయి. But here Apostle Paul says, no, your account will abound. అయితే ఇక్కడ అంటున్నాడు, మీరు ఇవ్వడం ద్వారా మీ అకౌంట్ పెరుగుతుంది అంటున్నాడు. That is the speciality of this eternal bank. గమనించండి, ఈ యొక్క నిత్యత్వపు బ్యాంకులో దాని యొక్క పరిస్థితి ఒక ప్రత్యేకమైన పరిస్థితి. There is a verse in the Bible which says, ask and it shall be given to you. బైబిల్ గ్రంథంలో మీరు అడుగుడి అది మీకు ఇవ్వబడును అని ఉంది. That verse everybody knows. అది అందరికీ తెలిసిన విషయమే. But there is another verse which says, give and it shall be given to you. ఇవ్వుడి అది మీకు ఇవ్వబడును అనే మాట కూడా ఉంది. ఉందా? Matthew 7:7 says, ask and it shall be given to you. మత్తయి 7:7లో మీరు అడుగుడి ఇవ్వబడును అని ఉంది. So we are trying to get by asking only. We are praying or asking people, whatever. మనం ప్రార్థన చేస్తా ఉంటాం, మనం ఎప్పుడో అది కావాలి ఇది కావాలని అడుగుతూనే ఉంటాం. But in Luke chapter 6 verse 38, Jesus says, give and it shall be given to you. లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనములో మీరు ఇవ్వండి అది మీకు ఇవ్వబడును అనే మాటలు కూడా మనం చూస్తాం. So that shows 6:38. That shows that by giving you are actually investing in your eternal dividends. మీరు ఇచ్చేది మీ నిత్యత్వములో అది మీకు మరి ధనము సంపాదించుకున్నట్లుగా ఉంటుందండి. Yeah, so giving to the Lord is another action fruit that we can bear. దేవునికి ఇవ్వడం అనేది మరి యొక్క క్రియల ఫలితంగా లేక ఫలంగా మనం చూస్తూ ఉన్నాం. Okay, let's go forward. Come to Hebrews chapter 13. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయానికి వద్దామండి. Verse number 15. 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనొచ్చు యెహోవా ఫలమును అర్పించుదుము. Yeah, this is the fruit of our lips. ఇది మన యొక్క నాలుక యెహోవాకు సంబంధించిన ఫలంగా మనం చూస్తున్నాం. Yeah, what is that fruit of our lips? ఆ యొక్క యెహోవా ఫలం అంటే ఏంటండి? In my English Bible it says giving thanks unto his name. ఇదేంటంటే ఆయన నామమును ఒప్పుకుంటూ స్తుతియాగం చేసేదండి. Yes, praise and worship and thanksgiving is a fruit that we can bear unto the Lord. ఈ స్తుతియాగము ఆయన నామాన్ని గొప్ప చేయడము ఇవన్నీ యెహోవా ఫలము అనే మాట కిందకు వస్తాయి. When we come to the end of this year, we look back and we can thank the Lord. మనము ఈ యొక్క గత సంవత్సరంలో చివరికి వచ్చినప్పుడు మనం వెనుక చూసి దేవునికి మనం స్తుతించే వారంగా ఉండాలి. We are thankful for not only the good things that happen to us, but even
what the Lord allowed as unfavorable things in our life. అయితే మనం దేవునికి మనకు కేవలం మంచి చేసినప్పుడే కాదు కానీ మనకు వ్యతిరేకమైన పనులు చేసినప్పుడు కూడా దేవునికి మనము స్తుతించే వారంగా ఉండాలి. In 1 Thessalonians chapter 5, తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయంలో చూస్తాము. verse number 17. ఆ యొక్క 16, 17 కలిసి ఉంటుందండి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. This is the will of God. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. Yes, so we are searching for the will of God in our life. Here is one will, brother, the will of God, which says, be thankful for everything. అయితే మనం దేవుని యొక్క చిత్తం కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. మనము ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము కూడా ఇది దేవుని చిత్తమై ఉందని మనం తెలుసుకోవాలి. Yes, can we thank God for the pandemic? అయితే మనం మహమ్మారిని గురించి, మహమ్మారి మనకు దేవుడు ఇచ్చాడు కాబట్టి దాన్ని బట్టి దేవుని స్తుతిద్దామా? Can we thank God for many people who became sick or even died? Can we thank God? మనం అనేక మంది ఈ మహమ్మారి వలన చనిపోయారు, వ్యాధిగ్రస్తులయ్యారు, దాన్ని బట్టి దేవుని స్తుతిద్దామా? Is it possible to do that? It is humanly speaking very difficult. ఆ మానవీయ కోణములో ఆలోచిస్తే ఆ విధంగా దేవుని స్తుతించడం అనేది అసాధ్యమైన పని. But then the Lord expects us as believers to follow this will of God. This is my will, God says. You be thankful. అయితే దేవుని ప్రణాళిక, దేవుని కోణములో మనం ఆలోచిస్తే మనం దీని విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉండాలి. Usually we are thankful for the good things and the blessings that we receive. సాధారణంగా మనకు మంచి సంగతులు, మంచి విషయాలు జరిగినప్పుడు మనం దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాం. Yes, Apostle Paul speaks about thanking God in 3 aspects. అపోస్తలుడైన పౌలు యేసుక్రీస్తు వారిని స్తుతించేవి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే 3 సందర్భాలు చెప్తున్నాడు. 2 Corinthians chapter 9, కొరింథీ 2వ పత్రిక 9వ అధ్యాయం verse number 15. 15వ వచనం. కొరింథీ 2వ పత్రిక 9:15 బ్రదర్. Yes. చెప్పనశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం. Yes, thanks be to God. Here is the word thanks. Thanks be to God for his indescribable gift. అదే చెప్పనశక్యము కాని ఆయన వరమును గురించి దేవునికి స్తోత్రం అని చెప్తున్నాం. What is that gift? ఏంటండి ఆ యొక్క బహుమానం? That means it is a gift of our salvation through the Lord Jesus Christ. యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకిచ్చిన రక్షణ అనే మాట మనం చూస్తున్నాం. Christ himself is that gift. ఆ యేసుక్రీస్తే మనకు బహుమానంగా ఉన్నాడు, He is వరముగా ఉన్నాడు. He is beyond description. అది మనము వర్ణించడానికి వీలు లేనిది. That is what we received when we were born again. మనము తిరిగి జన్మించినప్పుడు ఆ రకమైన వరాన్ని మనం పొంది ఉన్నాం. So when we look back, we can say, thank you, Lord, for that gift of your Son, our Lord Jesus Christ. మనం వెనక్కి వచ్చి తిరిగి చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము చెప్పనశక్యము కానటువంటి గొప్ప బహుమానాన్ని మనం పొంది ఉన్నాం. In 2 Corinthians itself, in chapter 2 and verse number 14, 2 కొరింథీ 2వ అధ్యాయం 14వ వచనం చూస్తున్నాం. Apostle Paul speaks about another thanking also. అక్కడ మరొక స్తోత్రం గురించి పౌలు చెప్తా ఉన్నాడు. Now thanks be to God who always causes us to triumph in Christ. 2:14, 2 Corinthians. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గురించిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. Stotram. Now, in my English Bible, that verse begins with the word now. Now thanks be to God. ఇంగ్లీష్ బైబిల్లో ఇప్పుడు అనే మాట మనం చూస్తా ఉన్నాం. ఇంగ్లీష్ బైబిల్లో ఇప్పుడు దేవునికి స్తోత్రం అని చెప్తా ఉన్నాం. Yeah, so there is something that I can thank God for now. That means for what is happening in the present. అయితే ఇప్పుడు ఈ మాటల బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ప్రస్తుత కాలంలో జరిగే దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి, స్తుతులు చెప్పాలి. Yeah, I thank God for the gift that he gave. నేను దేవుడు నాకు గత కాలంలో ఇచ్చిన బహుమానాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. Now I am thanking him for the grace that he is giving. ఇప్పుడు దేవుడు ఆయన అనుగ్రహించిన కృపను బట్టి ప్రస్తుత కాలమును ఆయనకి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. I need grace to survive every day, to be triumphant in my let us say the war against the devil and his forces. ఈనాడు మనము దినదినము ఆ యొక్క సాతానుతో పోరాడే విషయంలో దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి ప్రస్తుత కాలము దేవుణ్ణి మనం స్తుతించే వారంగా ఉండాలి.
All right. Then as we look forward also, there is something that we can thank God for. ఆ దేవునికి స్తుతించడానికి భవిష్యత్తులో కూడా మనం చూసి దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి. 1 Corinthians chapter 15 and verse 57. ఆ కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం చదువుతున్నానండి. ఆయనను మన ప్రభు అయిన క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. Yes, thanks be to God. This is future. In chapter 15 we know it's a resurrection chapter. ఆ కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము ఇదొక పునరుజ్జీవానికి పునరుద్ధరణకి సంబంధించిన అధ్యాయంగా మనం చూస్తున్నాం. And looking forward to the day of resurrection when the Lord will come, Apostle Paul exclaims and says, thanks be to God when that day will come when death will be conquered. ఆ పౌలు చెప్తా ఉన్నాడు, దేవుడు తిరిగి రాబోతున్నాడు, పునరుద్ధరణే రాబోతా ఉన్నాడు. ఆ విధంగా రాబోయే ఆ కాలాన్ని గురించి దేవుణ్ణి స్తుతించాలి అని పౌలు ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. We are going to receive a glorified body. మనము ఒక అక్షయమైన శరీరాన్ని మనము సంపాదించుకోబోతున్నాం. Thank God for that. దాని కొరకు దేవుని స్తుతించబద్ధులమై ఉన్నాం. So as we look back at the past, we can thank God. మన యొక్క మరి పాత జీవితాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. Thank God for his gift. ఆయన ఇచ్చిన బహుమానాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. As we look at the present, we can still thank God for the grace now available. కాలానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఆయనకు స్తుతించబద్ధులమై ఉన్నాము. Looking forward, we can thank God for the glory that is waiting for us. మన కొరకు ఆ యొక్క దాచబడిన లేక పొంచి ఉన్నటువంటి ఆ మహిమను బట్టి మనం భవిష్యత్తులో ఆయన స్తుతించబద్ధులముగా ఉన్నాం. No wonder Apostle Paul says in Colossians chapter 3, focus your attention and affection on things above. ఆ కొలసి 3వ అధ్యాయంలో పౌలు చెప్తా ఉన్నాడు, మీ యొక్క దృష్టి పైనున్న వాటి మీదనే మరి మీరు మీ యొక్క దృష్టి ఉంచాలి అనే మాటలు మనం చూస్తున్నాం. You see, we are not to be earthly bound and earthly concentrated, but be heavenly minded. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకూడదు అని పౌలు కొలసి సంఘానికి తెలియజేస్తా ఉన్నాడు. That word high or above actually is a synonym for heaven. ఈ పైనున్న వాటి అనే పదము అనేది పరలోకానికి పర్యాయ పదంగా మనం చూస్తున్నాం. Yeah, because whenever we talk about heaven, we usually show up, up like this. So that means it is something above us. మనం ఎప్పుడైనా పరలోకాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు పైకి చూపిస్తా ఉంటాం. అంటే పైన ఉన్న వాటిని అంటే పరలోక సంబంధమైన వాటిని అని మన ఉద్దేశం. Heavenly things that we are supposed to look forward to. పైనున్న వాటి మీదనే మన దృష్టి ఉంచాలి. So when we look forward to, there are so many things, but the most important thing is from heaven, someone is going to come, and that is the Lord Jesus Christ. పైనున్న వాటిని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి రాబోతా ఉన్నాడు. దానిని బట్టి మనం దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి. Philippians 3 and verse number 20 says, we are looking for, earnestly waiting for the soon return of the Lord Jesus Christ. మనము ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తా ఉన్నాం, మనం ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి రాబోతున్నాడు. ఆయన యొక్క రాకడ కొరకు మనం ఆతురముగా ఎదురు చూచే వారంగా ఉన్నామండి. We are looking forward, look for his coming. ఆయన యొక్క రెండవ రాకడను బట్టి మనం ఎదురు చూచే వారంగా ఉండాలి. All right. So when a Christian is looking at a time like this, we are here to have 2, 3, 4 looks, looking past, looking forward, and looking around. క్రైస్తవులంగా మనం 2-3 రకాల చూపులు కలిగి ఉండాలి. మనం వెనుక మన గతాన్ని మనం చూచే వారంగా ఉండాలి. మన ప్రస్తుత కాలాన్ని మనం చూచేవారం, మన చుట్టుపక్కల పరిస్థితులు చూచేవారంగా ఉండాలి. మన భవిష్యత్తులో ఎదురు చూచే వారంగా ఉండాలి అని మనం చూస్తున్నాం. When we look back, I already mentioned that we are thankful to God for the past. ఆ యొక్క గతాన్ని గురించి మనం వెనక్కి తిరిగి చూసినట్లయితే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాం. And we look ahead. మనం ముందుగాను చూసినట్లయితే tomorrow what is going to happen, we don't know. మనకి రేపు ఏం జరగబోతుందో మనకు తెలియదండి. The past year has been so much uncertain and filled with difficulties. ఆ గడిచిన సంవత్సరం ఎంతో అనిశ్చితంగా చాలా బాధాకరంగా నింపబడి ఉంది. Tomorrow what Omicron or some other cron is waiting for us, we don't know. రేపు ఒమిక్రానో మరి మరొక వేరియంటో ఏదో రాబోతుందో మనకైతే తెలియదు. But we trust him. అయితే మనం దేవుని నమ్మిక ఉంచాలి.
Because we know he's the one who is holding the future for us. ఎందుకంటే ఆయన మాత్రమే మన భవిష్యత్తును ఆయన నియంత్రించి ఆయన చేతిలో ఉంచగలిగినవాడు ఆయన మాత్రమే. Nothing happens by chance or by fortune. ఏది కూడా అది ఉన్నట్టుండి జరగదండి. Sometimes we say, brother, unfortunately this happened, brother. మనం అనుకుంటాం దురదృష్టవశాత్తు ఇలా జరిగిందని మనం చాలా సందర్భాలలో చెప్తూ ఉంటాం. Nothing in our life happens by chance. ఏది కూడా అకస్మాత్తుగా మన జీవితంలో ఏది జరగదండి. It's all by the providence of God. అదంతా దేవుని యొక్క ఆయన కృపను బట్టి ఆయన యొక్క నిర్ణయాన్ని బట్టి జరుగుతుందండి. Even the very hairs of our head are numbered. That means even the smallest detail of our life is under his control. మన తల వెంట్రుకలు కూడా ఏది కూడా ఆయన చిత్తము లేకుండా రాలేదు అంటే ప్రతి చిన్న విషయము ఆయన నియంత్రణలో ఉందని మనం తెలుసుకోవాలి. So we look back and we thank him. మనం వెనక మన గతాన్ని చూసి దేవునికి స్తోత్రం చెప్పాలి. We look ahead and we trust him because of uncertainties ahead. మనం ముందు ఎదురు చూస్తూ ఆయన మీద నమ్మకం ఉంచాలని స్తోత్రం చెప్పాలి. But we look around. మన చుట్టూ మనం పరిశీలించినప్పుడు We see a lot of needy people. ఎంతో మంది అవసరతలో ఉండేవాళ్ళు ఉన్నారు. There are people who need salvation. ఎంతో మందికి రక్షణ అవసరమైంది. There are so many people who need help physically. చాలా మంది భౌతిక సంబంధమైన సహాయాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. There are so many people who need encouragement. ఎంతో మందికి ప్రోత్సాహం అవసరమైంది. Yes, so when we look around and see the need of people, we must continue to serve. Yeah, so we look back, మనం వెనక చూసినప్పుడు we thank him. ఆయన గురించి స్తోత్రాలు చెప్పాలి. We look forward, పైకి ఎదురు చూస్తున్నప్పుడు we trust in him. ఆయన మీద నమ్మకం ఉంచాలి. When we look around, మన చుట్టూ పరిశీలించినప్పుడు we see so much of need spiritually and physically. We need to serve the Lord. ఎంతో ఆత్మ సంబంధమైన అవసరతలు మనము ఒకవేళ ఫలించినట్లయితే దేవుని కొరకు మరి ఎక్కువగా బహుగా దేవుని కొరకు ఫలాలు ఫలించే వారంగా ఉండాలి ఈ సంవత్సరం. And as we try to bear this fruit, we know the glory is not to us, but it is to the Lord. ఈ విధంగా మనం ఫలాలు పొందినప్పుడు ఆ యొక్క గొప్పతనము ఆ యొక్క మహిమ మన పరలోకపు తండ్రికే గాని మనకు కాదనే విషయాన్ని మనం గుర్తెరగాలి. As I bring this message to a close, I want to leave a word of promise for all of us for the year ahead. ఆ యొక్క వాక్యాన్ని ముగించబోయే ముందు దేవుడు మనకి ఇచ్చేటువంటి వాగ్దానాన్ని మీ ముందుకు తీసుకొని రావాలని నేను ఆశపడతా ఉన్నాను. Deuteronomy chapter 11. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయానికి వద్దాం. And verse number 12. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నానండి. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీ దేవుడైన యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. Well, that is about the place that the children of Israel possessed, that the eyes of the Lord are there from the beginning of the year till the end of the year. ఇశ్రాయేలీయులు పొందుకున్నటువంటి ఆ దేశం మీద యెహోవా యొక్క కనులు సంవత్సర ప్రారంభం నుంచి సంవత్సరాంతం వరకు ఉంటుందనే మాటలు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. The eyes of the Lord speaks about his care, his concern, and also his providence. గమనించండి, యెహోవా కన్నులు మన యొక్క భద్రతను గురించి మన యొక్క ఆయన ఇచ్చేటువంటి విషయాల గురించి మనకు స్పష్టంగా తెలియజేస్తా ఉంది. Yes, we are not alone. There is someone who is seeing us from the beginning till the end. మనము ఒంటరి వాళ్ళం కాదు. మనం సంవత్సరం మొదలు నుంచి సంవత్సరాంతం వరకు మనల్ని కాపాడేవాడు, మన కొరకు భద్రపరిచేవాడు, మనకు దయచేసేవాడు ఉన్నాడని మనం గ్రహించాలి. One more verse we will read from Psalm 65 and verse number 11. 65వ కీర్తన 11వ చరణం చదువుతున్నాను. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపచేసి ఉన్నావు. Yeah, not only is he seeing from the beginning till the end,
but he's crowning ఆయన the year. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు చూచేవాడు మాత్రమే కాదు కానీ ఆయన మనకు సంవత్సరమును దయా కిరీటాన్ని మనకు ధరింపజేసిన వాడుగా ఉన్నాడు. Crown is always a sign of reward. ఆ యొక్క కిరీటం అనేది మనకు అదొక బహుమానంగా ఉంటుంది, గుర్తుగా ఉంటుంది. Apostle Paul says, I have finished my race, a crown of righteousness is waiting for me. పౌలు అంటా ఉన్నాడు, నా యొక్క పరుగు తుదముట్టించుకొని నా కొరకు కిరీటము మరి దాచబడి ఉన్నది అని చూస్తున్నాం. So let us run with patience the race that is set before us. మన ముందున్నటువంటి పరుగు పందెములో మనం ఓపికతో పరిగెత్తుదాం. Let us not be looking back and regretting for what we have done. We can look back and thank God for what he has done for us. ఆ దేవుణ్ణి మనం వెనుకొచ్చి మన గతాన్ని చూసి దేవుడు మనకు చేసిన మేళను బట్టి దేవునికి స్తుతులు చెల్లించే వారంగా ఉన్నాం. రాబోయే కాలాలలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన వాటిని బట్టి దేవుడు స్తుతించబద్ధులమై ఉన్నామని తెలియజేస్తా ఉన్నారు. A man of God by name C.T. Studd, he said these words. C.T. Studd అనే దేవజనుడు ఈ మాటలు చెప్పాడండి. Forward ever, backward never. ఎప్పుడు ముందుకే వెళ్ళండి, వెనకంజ వేసేవారుగా ఎప్పుడు ఉండకూడదని ముందుకు వెళ్ళేవారుగా ఉండాలని స్టడ్ గారు ఆ దేవజనుడు తెలియజేశాడు. When sometimes we are faced with problems or difficulties, we may get discouraged, we might feel like going back. అనేక సందర్భాల్లో మన జీవితంలో వ్యతిరేకమైన పరిస్థితులు, ఇబ్బందికరమైన పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మనము వెనుకంజ వేసే వారంగా ఉంటాం. But remember, our life is in the control and the hands of the Lord. అది గమనించండి, మన జీవితాలు అన్ని కూడా ఆ యొక్క దేవుని నియంత్రణలో ఉన్నాయనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకుందాం. From the beginning of the year until the end of the year. సంవత్సరము మొదలుకొని సంవత్సరాంతం వరకు యెహోవా కన్నులు మనం చూస్తున్నాం. And he is going to crown the year with his goodness. ఆయన మంచితనముతో సంవత్సరమైన దయా కిరీటాన్ని మనం దేవుడు ధరింపజేస్తా ఉన్నాడు. Let us continue to serve him. ఆయన్ని పరిచర్యలో కొనసాగుదాం, సేవిద్దాం. Continue to trust him. ఆయన్ని మనం నమ్ముదాం. And look for his coming soon. ఆయన తిరిగి రాబోతా ఉన్నాడు, దాని కొరకు మనం ఎదురు చూచే వారంగా ఉందాం. May the good Lord bless these words for our hearts. మా మంచి దేవుడు ఈ యొక్క మాటలు మన హృదయాలకు ఆశీర్వాదకరముగా చేయునుగాక. May the Lord keep us all in good health and continue to be fruit-bearing Christians in the year ahead. ఈ యొక్క రాబోయే ఈ యొక్క సంవత్సరంలో మనము ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించే వారంగా ఉండాలని దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తా ఉన్నాడు. May his name be glorified. ఆయన యొక్క నామము మహిమపరచబడును గాక. Amen. I take this opportunity to thank the Lord and the assembly at Deluru and our dear brother Emmanuel for this opportunity given to share the word this night or early morning on the first day of this new year. ఈ సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని, అదే విధంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి ఏలూరు స్థానిక సంఘాన్ని, ఇమ్మాన్యుయల్ గారికి కూడా ఈ యొక్క నూతన సంవత్సర ప్రారంభ సమయంలో వారికి నేను వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికి వందనాలండి. అందరికి వందనాలండి. Thank you very much. Thank you, brother, for your when we asked you about the message, you are gladly accepted and delivered the word of God. It is really encouraging for us. Thank you very much on behalf of the Christian Assembly ఏలూరు. మీ అందరికి వందనాలయ్యా. దేవుని చిత్తమైతే మనం ఒమిక్రాన్ రాకపోతే ఫిజికల్ గా మా మధ్యకి రావాలని మీకు ప్రేమతో మనవి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.